పులివెందులలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదైంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటి వేళ సతీష్ రెడ్డి తెర ముందుకొచ్చారు. కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. అందులో పులివెందుల్లో చంద్రబాబు పోలీస్ యంత్రాంగం అరాచకం, ఈ నెల 6న నల్లగొండ వారిపల్లి టీడీపీ వారి చేతులు అత్యాత్నానికి గురైన వాళ్ళ మీదే తిరిగి తప్పుడు కేసు, ఆ రోజు ఘటనలో తీవ్రంగా గాయపడ్డటువంటి ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్, మరో నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి, వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయని పోలీసులు ఆ దాడికి గురైనటువంటి వేల్పుల రాము మీద మాత్రం తప్పుడు కేసు పెట్టి జరగని ఘటన జరిగినట్టుగా ఫిర్యాదు చేశారు. ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన పోలీసులు దాన్ని అడ్డం పెట్టుకుని గత రాత్రి వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. టీడీపీ వాళ్ళు చేసిన హత్యాప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి పైన తప్పుడు కేసు పెట్టారు. వేల్పుల రామలింగారెడ్డిని A1గా, హేమాద్రి రెడ్డిని A2గా పేర్కొంటూ ఎస్సీ ఎస్టీ కేసు మరొక 50 మంది నిందితులుగా పేర్కొన్న పోలీసులు పులివెందులు జెడ్పీటీసీ స్థానంలో కీలక వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను ఈ కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులను తప్పుడు కేసుల అరెస్టుల ద్వారా తప్పించేలా కుట్ర అమలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన ఆదేశాలకు తలగుతూ పోలీసులు ఇష్టారాజ్యంగా తమ రాజకీయ జీవితాల్లో ఇంతటి దుర్మార్గాలు ఎన్నడూ చూడని స్థితికి తీసుకెళ్లారంటూ సతీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నాయకులు బైండ్ ఓవర్, ఇప్పటికే ఒక ఊరి పోలింగ్ బూత్లు మరొక ఊళ్ళో పెట్టిన అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కైపోయారన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఓవరాల్గా పూర్తిగా దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కుట్రలకు పాల్పడుతున్నారు. స్టేషన్లో ఆల్రెడీ బైండ్ ఓవర్లో ఉన్నటువంటి వాళ్ళు నేరానికి పాల్పడ్డారని హడావిడి చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. నల్లపరెడ్డిపల్లికి సంబంధించినటువంటి మా నాయకులను ఒక 17 మందిని తీసుకొని వచ్చినారు. ఏందయ్యా కేసు అంటే, ఆ రోజు వేల్పుల రామును మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను దాడి చేసినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు ఫిర్యాదు ఒక ఎస్సీ ఎస్టీ కేసు కట్టి దాంట్లో వీళ్ళని ముద్దాయిలుగా చేశారు. ఆ యొక్క ముద్దాయిలు పట్టుకొని వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో చూస్తే దాంట్లో 2-3 పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఆ కేసు చూడండి మీరు. ఆ సమయంలో, ఏ సమయంలో అయితే దాడి జరిగిందని చెప్పి ముద్దాయిలుగా ఈ పోలీసులు చేర్చారో ఆ సమయంలో పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఈ ముద్దాయిలు. దాన్ని ఏమంటారు, మన బైండ్ ఓవర్ కేసు పెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉంటారు. కొంతమంది అదే సమయంలో వీడియోలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉంటే పక్కనటువంటి గ్రామంలో ఆడ ప్రచారంలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు కేసు పెట్టి లోపలికి రమ్మని చెప్తాను. ఇది దీంతో పాటుగా మరొక వైపున తనని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారు అంటూ మరొక సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేశారు. తనకేదైనా జరిగితే దాంట్లో బీటెక్ రవి, లోకేష్ బాధ్యులంటూ ఆరోపించుకొచ్చారు. నా మీదకి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. నేను నిరాయుధుణ్ణి, నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే, మీకు చేతనైతే నన్ను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండ వాళ్ళు వేసుకొని తిరుగుతాంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ వాళ్ళకి పెత్తనం ఇచ్చినారు. నిజాయితీ పట్ల అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు. నా మీద దాడి జరిగితే, నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ను, అదే రకంగా ఇక్కడటువంటి స్థానిక తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవిని సుమోటోగా పెట్టి సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా మీద ఏమైనా దాడి జరిగితే ఇది ఈ 2 సంచలనాత్మకమైనటువంటి. ఓవరాల్గా చెప్పాలంటే పోలింగ్ బూత్లు మార్చడం దగ్గర నుంచి అన్ని రకాలు సామధాన భేద దండోపాయాలన్నీ కూడా వేశారు. ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.